శ్రీ సాయి సచ్చరిత్ర 25 అధ్యాయం శ్రీ సాయినాథుని స్తుతి. హేమాడ్ పంత్ ఈ అధ్యాయాన్ని శ్రీ సాయినాథ మహారాజు స్తుతితో ప్రారంభిస్తాడు. బాబా అనేవారు భగవంతుని అవతారం, పరబ్రహ్మ స్వరూపుడు, మహాయోగేశ్వరుడు, కరుణా సముద్రం. అతని పాదాలు సమస్త శుభముల నిలయం, భక్తుల కోరికలు నెరవేర్చే కల్పవృక్షం. బాబా మన జీవిత ప్రయోజనాన్ని గుర్తుచేసి భక్తి మార్గంలో నడిపిస్తారు. భక్తుడి మనోకాంక్ష నెరవేర్చే బాబా. భక్తుడికి బాబాపై పూర్ణ విశ్వాసం, సంపూర్ణ భక్తి ఉంటే ఆయన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. హేమాడ్ పంత్ మనసులో బాబా చరిత్ర రాయాలనే కోరిక పుడుతుంటే వెంటనే బాబా ప్రేరణతో అతనికి శక్తి, ధైర్యం, జ్ఞానం లభించింది. అది కేవలం బాబా కటాక్షం వల్లే సాధ్యమైంది. సచ్చరిత్ర అనేది చంద్రకాంత మణి వంటిది. దానిని చదివేవారు సాయి లీలామృతాన్ని అనుభవిస్తారు. భక్తుల యోగక్షేమాన్ని చూసే బాబా. పూర్తి విశ్వాసం ఉన్న భక్తుడిని బాబా ఎప్పుడూ రక్షిస్తారు. అహ్మద్ నగర్ కు చెందిన, తరువాత పూణేలో నివసించిన దామోదర్ సావల్ రామ్ రాసనే, అలియాస్ దాము అన్నా కాసార్ దీనికి ఒక మంచి ఉదాహరణ. దాము అన్నా పరిచయం. దాము అన్నా 6వ అధ్యాయంలో వచ్చిన శ్రీరామ నవమి ఉత్సవ సందర్భంలో ప్రస్తావించబడ్డారు. 1895లో శ్రీరామ నవమి ఉత్సవం ప్రారంభమైనప్పటినుంచి ప్రతిసారి ఒక పతాకం కానుకగా ఇస్తూ వచ్చేవారు. అలాగే ఉత్సవానికి వచ్చే బీదలకు అన్నదానం కూడా చేసేవారు. మొదటి వ్యాపార ఆలోచన. దాము అన్నాకు ఒక స్నేహితుడు ముంబైలో జాయింట్ వ్యాపారం చేయమని ఆహ్వానించాడు. ఆ వ్యాపారం లాభదాయకమని, నష్టం జరగదని చెప్పాడు. లాభం సుమారు 2 లక్షల రూపాయలు వస్తుందని చెప్పాడు. దాము అన్నా ఆ ఆఫర్ తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. బాబా భక్తుడైన దాము అన్నా నేరుగా బాబా వద్దకు వెళ్లకుండా తన స్నేహితుడు శ్యామ మాధవరావు దేశ్ పాండే ద్వారా సలహా తెలుసుకోవాలని నిర్ణయించారు. బాబా యొక్క జవాబు. శ్యామ బాబా వద్దకు ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి ఇచ్చాడు. బాబా మొదట అతను ఏమీ రాయబడ్డాడు అని అడిగాడు. శ్యామ బాబాకు ఆ ఉత్తరంలో ఉన్న విషయం చెప్పగా బాబా వెంటనే అతని ఇంట్లో లోటు లేదు, తృప్తిగా ఉండమని చెప్పు, లక్షల రూపాయలు సంపాదించడానికి ప్రయత్నించవద్దు అని స్పష్టంగా చెప్పారు. శ్యామ ఈ సమాధానం దాము అన్నాకు పంపించాడు. దాము అన్నా బాబా ఇచ్చిన ఈ సమాధానం విని కొంత నిరాశ చెందారు కాని బాబా ఆర్థిక విషయాలలో ఎందుకు అడ్డుకున్నారో అర్థం కాలేదు. రెండవ వ్యాపార ఆలోచన. ధాన్యం వ్యాపారం. కొద్ది రోజుల తరువాత దాము అన్నా బియ్యం, గోధుమలు, ధాన్యాలు కొనుగోలు చేసి లాభంతో అమ్మే ఆలోచన చేశారు. ఈసారి కూడా బాబాను అడిగారు. బాబా, నీవు 5 రూపాయలకి కొని 7 రూపాయలకు అమ్ముకోవాలి అనుకుంటున్నావు. కాని ఈ వ్యాపారాన్ని మానుకో అని హెచ్చరించారు. ఆ తరువాత నిజంగానే వర్షాలు విపరీతంగా పడటంతో ధాన్యం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ధాన్యం నిల్వ ఉంచినవారు చాలా నష్టపోయారు. కాని దాము అన్నా మాత్రం బాబా సూచన వల్ల రక్షించబడ్డారు. బాబాపై దాము అన్నా విశ్వాసం పెరగడం. జాయింట్ వ్యాపారం, ధాన్యం వ్యాపారం ఈ 2 సందర్భాల్లోనూ బాబా ఇచ్చిన సూచన వల్ల పెద్ద నష్టం తప్పింది. దాంతో దాము అన్నాకు బాబాపై మరింత గాఢమైన విశ్వాసం పెరిగింది. బాబా మహాసమాధి పొందేవరకు ఆయన బాబా భక్తుడిగానే కొనసాగారు. మామిడి పండ్ల చమత్కారం. ఒక రోజు గోవా నుండి 300 మామిడి పండ్లు బాబాకు బహుమతిగా వచ్చాయి. శ్యామ వాటిని తన ఇంట్లో ఉంచాడు. వాటిలో 4 పండ్లు బాబా దాము అన్నాకు ఇవ్వమని చెప్పారు. అవి ఆయన ఇంట్లోనే ఉంచాలని ఆజ్ఞాపించారు. దాము అన్నా కుటుంబ పరిస్థితి. దాము అన్నాకు 3 భార్యలు ఉన్నా సంతానం లేదు. జ్యోతిష్యులు ఆయన జాతకంలో సంతానం యోగం లేదని చెప్పారు. కాని బాబా యందు ఆయనకు అపారమైన విశ్వాసం ఉంది. బాబా వరప్రసాదం. బాబా ఆ 4 మామిడి పండ్లు ఆయన చిన్న భార్యకు ఇచ్చి ఉంచమని చెప్పారు. ఈ అమృత ఫలాలు ఆమెకు 4 కుమారులు, 4 కుమార్తెలు కలుగజేస్తాయి అని వరమిచ్చారు. కొద్ది కాలంలో బాబా మాటలు నిజమయ్యాయి. జ్యోతిష్యుల చెప్పినది తప్పు అయ్యింది. బాబా సమాధి తర్వాత కూడా కరుణ. బాబా ఇలా అన్నారు, నా సమాధి నుండి నా ఎముకలు కూడా మాట్లాడతాయి, నీకు ఆశీర్వదిస్తాయి. నాపై మనసారా విశ్వాసం ఉంచినవారికి నేను ఎప్పుడూ మేలు చేస్తాను. హేమాడ్ పంత్ ప్రార్థన. ఈ అధ్యాయం చివర్లో హేమాడ్ పంత్ బాబాను ప్రార్థిస్తూ, ఓ సాయి, మమ్మల్ని సంసార మరణ చక్రం నుండి రక్షించు. మనస్సును ప్రశాంతం చెయ్యి. అహంకారాన్ని తొలగించు. నీ నామస్మరణ ఎప్పుడూ జరుగునట్లు కటాక్షించు అని విన్నపం చేస్తారు. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.